ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపైన అనగా పౌరసత్వం పొందే పద్ధతులు మరియు రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకే అంతిమ అధికారం ఉంటుందని తెలిపే రాజ్యాంగ నిబంధన క్రింది వానిలో అధికరణ 11 తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఫ్రెంచ్ హక్కుల ప్రకటన 1790 ఇచ్చేది రాంగ్ ఆన్సర్. ఫ్రెంచ్ హక్కుల ప్రకటన 1789. మిగిలినవి కూడా సరైనవే. మాగ్నా కార్టా 1215. బిల్ ఆఫ్ రైట్స్ 1789 అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ 1789. ఫ్రెంచ్ హక్కుల ప్రకటన కూడా 1789. 1790 ఇచ్చారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మాండమాస్ అంటే అర్థం ఆదేశం అని అర్థము, సేర్ష్యూరరీ అంటే సుపీరియర్ అని అర్థము, అదేవిధంగా కోవారంట్ అంటే ఏ అధికారం చేతని అర్థం. పైవన్నీ కూడా సరైన సమాధానాలే రిట్లకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులు అసంబద్ధంగా గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వానిలో? ప్రాథమిక విధులు అనేవి నాని పాల్కివాలా వ్యాఖ్యానించారు. ప్రాథమిక విధులు అనేవి అసంబద్ధంగా అదేవిధంగా గందరగోళంగా ఉన్నాయని. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాల్లోని ఏ రాజ్యాంగాధికరణ చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను కట్టడాలను పరిరక్షించాలని పేర్కొంటుంది? అధికరణ 49 పేర్కొంటుంది చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను కట్టడాలను పరిరక్షించాలని. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాల్లోని ఏ రాజ్యాంగాధికరణ దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి సివిల్ కోడ్ను రూపొందించాలని పేర్కొంటుంది? అధికరణ 44 పేర్కొంటుంది. ఇటీవలే ఈ ఉమ్మడి సివిల్ కోడ్ను అమలు చేసిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం. థ్యాంక్ యూ. ఇవి కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.